గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు. ఆ పార్టీ సింబల్ గాజు గ్లాసు. ఉస్తాద్ భగత్ సింగ్ తాజా టీజర్ లో పవన్ కళ్యాణ్ విలన్స్ కి మధ్య గాజు గ్లాస్ సెంట్రిక్ గానే డైలాగ్స్ నడిచాయి. ఈ టీజర్ ఎలక్షన్ పబ్లిసిటీలా ఉందని తమ దృష్టికి వచ్చిన విషయంపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. ఇంకా టీజర్ చూడలేదన్నారు. చూసిన తర్వాత అది ఎలక్షన్ పబ్లిసిటీలా ఉందో లేదో చూసి డిసైడ్ చేస్తామన్నారు. ఒకవేళ పొలిటికల్ పబ్లిసిటీ అనిపిస్తే ముందుగా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదో ఆరా తీస్తామన్నారు. మరోవైపు ఈ టీజర్ లో గ్లాస్ సీన్ పై స్పందించారు పవన్. తనకు ఏ మాత్రం ఆసక్తి లేకపోయినా కేవలం డైరెక్టర్ చెప్పిన కారణంగానే ఈ సీన్ లో యాక్ట్ చేశానన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కమిషన్ దూకుడుగా ముందుకెళ్తుంది. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై ఎప్పటికప్పుడు కీలక సూచనలు చేస్తూ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. మార్చి 16వ తేదీన ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉండటంతో ఇక్కడ అత్యంత పకడ్బందీగా ముందుకెళ్తున్నారు ఈసీ అధికారులు. వివిధ పార్టీలు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ స్థలాల్లో 1.99 లక్షల హోర్డింగులు, ప్రైవేట్ స్థలాల్లో 1.15 లక్షల హోర్డింగులు తొలగించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనా తెలిపారు. 3 రోజులుగా 3.39 కోట్ల విలువైన మద్యం, నగదు అక్రమ రవాణాను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు మీనా తెలిపారు. స్వయంగా ఏదైనా పార్టీకి అనుకూలంగా ఉద్యోగులు వ్యవహరిస్తే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఇది ఇలా ఉండగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పొలిటికల్ సబ్జెక్ట్ ఉంటే పర్మిషన్ తప్పనిసరి. టీవీల్లో, పేపర్లలో వచ్చే ప్రకటనలకు తప్పనిసరిగా ఈసీ అనుమతి తీసుకోవాలని సూచించారు సీఈఓ. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పొలిటికల్ కంటెంట్ ఉంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మీనా చెప్పారు. టీజర్ పై ఎవరైనా ఫిర్యాదు చేసినా, లేకుంటే మేము స్వయంగా చూసినా దానిపై నిర్ణయం తీసుకుంటామని సీఈఓ చెప్పారు. గత 2 రోజుల్లో జరిగిన హింసాత్మక సంఘటనలపై ఈసీ సీరియస్ అయింది. ఇలాంటి హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. ఆళ్లగడ్డ, గిద్దలూరులో 2 హత్యలు జరిగాయని, మాచర్లలో ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు కారును తగులబెట్టిన ఘటనలు జరిగాయన్నారు. అసలు ఈ ఘటనలు ఎలా జరిగాయి, దీనికి కారకులెవరనే దానిపై 3 జిల్లాల ఎస్పీలను సీఈఓ వివరణ కోరారు. మరోవైపు గురువారం సాయంత్రం 4 గంటలకు తన కార్యాలయానికి రావాలని నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల కలెక్టర్లను సీఈఓ మీనా ఆదేశించారు. నంద్యాల జిల్లా కలెక్టర్ రఘువీరారెడ్డి, ప్రకాశం జిల్లా కలెక్టర్ పరమేశ్వరరెడ్డి, పల్నాడు జిల్లా కలెక్టర్ రవిశంకర్ రెడ్డిలకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ హింసను ఎందుకు ఆపలేకపోయారనే అంశంపై వివరణ కోరినట్లు సమాచారం. 3 జిల్లాల ఎస్పీలు ఇచ్చిన వివరణ ప్రకారం చర్యలుంటాయన్నారు. రాజకీయ హింస లేకుండా ఎన్నికలు జరపాలని నిర్ణయించుకున్నట్లు సీఈఓ మీనా తెలిపారు.